దేవనామానికి వందనాలు. అందరి పేజీలో ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందామండి. మనము యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము చదువుకుందామండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిశువులని అందరూ తెలుసుకుందురు అనేను. చూడండి, మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరము ప్రేమ గల వారమై ఉండాలి. మనము ప్రేమ గల వారం అయినప్పుడే మనము యువతల కోళ్ళకు మనం ప్రేమిస్తాము. మనలో ప్రేమ ఉంటేనే కదా, మనకు ప్రేమ ఉన్నప్పుడే మనం అవతలకు మనము ప్రేమిస్తాము, ప్రేమ చూపిస్తాం అన్నట్టు. మనలో స్వార్థము ఎప్పుడైతే స్వార్థము ద్వేషం ఉంటుందో మనలో ప్రేమ ఉండదు. స్వార్థము కపటము లేనప్పుడే మనకు ఒక ప్రేమ అనేది మనకు ఉంటుంది. మనలో మంచితనము ఉండాలి, ప్రేమ ఉండాలి. దేవుని యొక్క ప్రేమ ఆశీర్వాదం దీవెన మనలో ఉన్నప్పుడే ఆ విధంగా మనము ఇతరులను ప్రేమించగలుగుతాము, దయ చూపగలుగుతాము అన్నట్టు. ఈరోజు దేవుని యొక్క మాటలు, జీవంగల మాటల నుంచి మనం కొన్ని మాటలు ధ్యానించుకుంటున్నాము. మరి నువ్వు నేను ప్రేమ కలిగి మనము ఉంటున్నామా? ఏ స్థితిలో ఉన్నామా? దేశం కలిగి ఉంటున్నామా? కష్టం కలిగి ఉంటున్నామా? నీ తోటి వారి పైన కానీ, నీ సహోదరుల పైన కానీ నువ్వు ఏ విధంగా జీవించుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. మనం ఆ విధంగా ఉంటే మనకు దేవుడు కూడా, నువ్వు ఇతరులను ప్రేమిస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఇతరులను ద్వేషిస్తే దేవుడు నిన్ను కూడా అదే విధంగా ద్వేషిస్తాడు. మనం ఆ విధంగా ఉండొద్దు. మనం దేవుని పిల్లల మధ్య మన యేసయ్య మనకు ప్రేమ గల మన పట్ల ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ఒక ప్రాణాన్ని త్యాగాన్ని చేసి ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు. కాబట్టి మనం కూడా అంత ప్రాణం ఆయన మన కోసం పెట్టినప్పుడు మనం కేవలం ఆయన ప్రేమను చూపలేమా? ఆయన ప్రేమ మనం చూపేవారుగా ఉండాలి, ఆయన దయను మనము చూపేవారుగా ఉండాలి. మనం ఒకరినొకరు ప్రేమించుకునే వారుగా మనం ఉండాలి. చూడండి, ఇక్కడ మళ్ళా అదే వచనంలో అక్కడనే 14 యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చూడండి, మీ హృదయాలను కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచుడి అని దేవుడు చెప్తున్నాడు. మీరు కలవరపడితే మనం ఎప్పుడైనా సరే మనము హృదయాలను కలవరపడనీయకుండా మనం దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆయనను ప్రేమించి, ఆయనను ఆరాధించి, ఆయనను పూజించే వారు ఉండాలి. ఆయన ఒక ప్రేమ మనలో ఉన్నదనుకో మనకు ఏ స్వార్థం ఉండదు, ఏ కపటం ఉండదు, ఏ ద్వేషం కూడా మనకు ఉండదు. మనము ఆయన పిల్లలు కాబట్టి మనం ఈ దినం ఒక వాక్య ధ్యానం అంశం ఏంటంటే ప్రేమ. దేవుని ఒక ప్రేమ మనము ఇతరులను పంచిపెట్టే వారుగా ఉండాలి. ఏ విధంగా ప్రేమ పంచిపెట్టాలంటే క్రియల రూపంగా మనము ప్రేమ చూపెట్టాలి. దేవుని ఒక ప్రేమ, యేసయ్య ప్రేమ గల దేవుడు కాబట్టి మనము కూడా ప్రేమగా, దేవుడు మనకి ఏ రీతిగా ప్రేమించి ఏ విధంగా దేవుడు మనలో ప్రేమ చూపిస్తున్నాడో మనం కూడా ఇతరులకు అందరికీ మనము ఆ ప్రేమ అదే విధంగా చూపెట్టాలన్నట్టు. ఒకవేళ నీలో ఆ ప్రేమ లేకపోతే ఆ ప్రేమ మనము తెచ్చుకొని దేవుని ఒక ప్రేమను దేవుని గుర్తెరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఆ ప్రేమ నీకు ఇస్తాడు. ఆయన తండ్రి, నాలో ఏదైనా ఒకవేళ తప్పుదనం ఉండి, నాలో ద్వేషం ఉండి, నాలో ప్రేమ లేదని యేసయ్యా అని నువ్వు ఒకసారి దేవుని దగ్గర వచ్చి మోకరించి ప్రార్థన అడిగినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా ఆ ప్రేమ సమాధానము ఆయన అనుగరింపచేస్తాడు. ఇతరులను ప్రేమించే మనసు ఇస్తాడు. నీ భార్యలలో కానీ భార్య పిల్లలకు కూడా నువ్వు ద్వేషించుకుంటున్నావేమో, ఒకవేళ ఆ కపటంగా నువ్వు నాయన కోపంలో మాట్లాడుతున్నావేమో, ఏ స్థితిలో ఉంటున్నావో మరి ఒక్కసారి ఇంటి వాళ్ళ విషయంలో కానీ, నీ బంధువుల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ నువ్వు ద్వేషించుకొని ఏ విషయంలో నువ్వు ప్రేమలు కలిగి ఉండలేకపోతున్నావో, దూరంగా ఉంటున్నావో ఒక్కసారి మనం గ్రహించుకొని ఆయన ఎందుకు వచ్చి ఆయనలో మనం మోకరించి మనము ప్రార్థించినప్పుడు ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క ప్రేమ మనకు కలుగజేశారు. మనము ప్రేమించే వారు ఉండాలి, క్షమించుకునే వారిగా ఉండాలి. ఒక హృదయాలలో నువ్వు కలవరపడవద్దు. నీ హృదయం అనేది ఎప్పుడు నువ్వు కలవరపడనీయకు. నీ హృదయం మంచిగా శుద్ధిగా ఉంచుకో. నీ హృదయం ఎప్పుడు ఆయన అందులో విశ్వాసంగా ఉంచుకో. ఆయనలో నువ్వు ప్రార్థించవానిగా ఉండు. నువ్వు ఎప్పుడు ఈ లోకానుసరిగా జీవించకుండా ఈ లోకాన్ని నువ్వు చూసినావు అనుకో, నువ్వు ఈ లోకానుసరిగానే నువ్వు నాశించిపోతావు. ఈ లోకంలో మనకు వ్యర్థం, ఈ లోకం శాశ్వతమైన కాదు. ఈ లోక ప్రేమ మనకు ఎప్పుడు వ్యర్థమే కాబట్టి మనకు దేవుని ఒక ప్రేమ, శాశ్వతమైన ప్రేమని మనం ఎప్పుడైనా వెతికేవారుగా ఉండాలి. మనం శాశ్వత ప్రేమ మా తండ్రి మనకు చూపెట్టినప్పుడు మనం కూడా ఇతరులకు శాశ్వత ప్రేమ చూపించే వారిగా ఉండాలి. ఈరోజు ఒక దేవుని యొక్క ప్రేమ మనం ఏ విధంగా కొనుక్కుంటున్నామో
మనం కూడా ప్రతి వారికి మనము అదే విధంగా ప్రేమ చూపించేవారుగా ఉండాలి. దేవుడు ఈ యొక్క చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించింది గాక. చూడండి, అనేక దైవజనులకు కోసము మనం అందరము ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు ఇళ్ళల్లో ఉంటున్న ప్రతి స్త్రీలు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉపవాస ప్రార్థన ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరు ఆ దైవజనం కోసం మనం అందరము ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో ఈ వ్యక్తిగత ప్రార్థనలో కానీ కుటుంబ ప్రార్థనలో కానీ ఆ ఒక్క కుటుంబం కోసం ఆ దైవజనం ఒక కుటుంబం కోసము దైవజనం కోసము మనం అందరము ప్రార్థన చేద్దాము. ఆ ఆత్మకు ఒక దైవజనం యొక్క ఆత్మకు దేవుడు సమాధానం ఇవ్వాలని ఆయన సన్నిధిలో ఉంచుకోవాలి అని మనం అందరం ప్రార్థన ఎంత దుఃఖకర విషయం తెలుసండి. ఆయన ఏ దైవజనులు వాళ్ళు ఎంత దేవుని సేవ చేసేటోళ్ళు వాళ్ళు ఏం తప్పు చేసిరని వాళ్ళని అంత శిక్షగా అంతగా చంపి అంత కక్ష పెట్టుకొని అట్లా చేసిరు చూడండి. మనలో కూడా మరి ప్రతి వారు ఆ దైవజనుకు ఆ వార్త విన్నప్పటి నుంచి ఎంత మనసులో హృదయం కన్నీటితో ఇట్లా మునిగిపోతుంది, సతమతం అవుతుంది. ఏం చేసాయా నీ దైవజనుడు కదా వేసాయా, అంత కఠినంగా ఎట్లా చంపగలిగి వేసాయా, మరి నీ దైవజనుడికి నువ్వు ఆయన ఆత్మకు శాంతిపరచాని ఎంతగా పోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ బాధ మనసులకి అది ఇంకా అసలు పోతూనే లేదు తెలుసా, అంత బాధ అనిపిస్తుంది. దైవజనులు చూడండి, నీ సేవ చేసేటోళ్ళు కదా వేసేయా, వాళ్ళ చుట్టూ నీ కాపుదల చేసేయా, అది ఏదేమైనప్పటికీ ఆయన చిత్తం. కానీ అది వాళ్ళు మరి ఎవరైతే ఏదైనా ఆనిపెట్టినా వాళ్ళకు దేవుడు వాళ్ళ హృదయాలు కూడా మార్చాలి. వారు కూడా దేవుని యొక్క చిత్తం మరి ఏమైందో అందరము ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. దైవజనం గురించి మరి సమాజం గురించి మనం అందరం ప్రార్థన చేసేది. మన దుర్దినాలలో ఉన్న కాటికి ఎప్పటికీ మనము దేవునికి ప్రార్థనల విషయంలో మీరు ఎప్పుడు మర్చిపోకండి. ప్రార్థన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆ దైవజన కుటుంబం కోసము మరి దైవజనం కోసం మనం అందరం ఆత్మ కోసం మనము ప్రార్థన చేద్దాము. చిన్న ప్రార్థన చేస్తాము. నా ప్రార్థనలో ఒక వేకరించమని అడుగుతున్నాను. కృపా కనికరమైన దేవ, సర్వశక్తిరా సర్వాధికారమైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఉన్నవాడని వాడవైన యేసయ్య నీకే వేలాది వందనాలు స్తోత్రమైన అయా తండ్రి నాయన, నీకే వందనాలు నైనా తండ్రి నాయన. అయా నీ యొక్క దైవజనం చుట్టూ నీ అగ్గిన కాపుదల నుంచి దేవ స్తోత్రము తండ్రి నాయన. అయా తండ్రి నాయన ఎంతోనైనా తను అనుకోని రీతిలో నా తండ్రి స్తోత్రము తండ్రి నాయన. నీ దైవజనం కూడా అనుకోకుండా చేసే తండ్రి నాయన, అటువంటి స్థితిలో నా తండ్రి నాయన. అయా మరణాపాయం వస్తుందని నా తండ్రి స్తోత్రము తండ్రి నాయన. ఆ మరణాపాయ స్థితి నుంచి నన్ను రక్షించే చూడడం నువ్వే నాయన స్తోత్రమైన. అయా తండ్రి ఆ విధంగా ఎవరైతే నాయన చేసి ఉంటే నాయన స్తోత్రమైన వాళ్ళని నా తండ్రి రక్షించండి దేవ. వారి మనసును మార్చి దేవ, వారి ఆలోచనలు మార్చి దేవ స్తోత్రమైన. వారి కఠినమైన హృదయాలు నాయన తెరవండి నాయన స్తోత్రమైన. అయా నీ అక్క నాయన దైవజనుల చుట్టూ నీ అగ్గిని కంచక అబ్దల నుంచి దేవా, వారి సేవలు బట్టి నాయన తండ్రి అభివృద్ధిపరచండి, విస్తరింపచేయండి దేవా. అయా నా తండ్రి నాయన నీకే వందనాలు నాయన. నీ దైవజనులకు నాయన తండ్రి నాయన. అయా నీ బంగ దేవతలు నాయన అగ్ని కవచము నా తాను ఉంచండి దేవ స్తోత్రము తండ్రి నాయన. ఎటువంటి ఆపదలు రానికి దేవ స్తోత్రమైన. వారి సేవలకు నాయన స్తోత్రమైన. వారికి ఎటువంటి అలసట రానికి దేవా నాయన స్తోత్రమైన. అయా వారికి నీ జీవం గల శక్తి నైనా బలము నైనా ముందుకు అడుగు వేసి నైనా ఇంకా నాయన కొనసాగేలాగా దీవించి ఆశ్రయించి దేవా స్తోత్రమైన. నువ్వు జీవం గల దేవుడు వారి పక్షాన ఉండమాని నాయన ధైర్యము దయచి నాయన స్తోత్రమైన. అయా కృంగిపోకుండా నాయన తండ్రి స్తోత్రమైన. నీ సేవ చేశానైనా ప్రతి బిడ్డల చుట్టూనైనా ప్రతి సంఘాల చుట్టూనైనా ప్రతి విశ్వాసాలను దీవించి ఆశ్రయించమని అయా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పెడుతున్నాం తండ్రి. ఆమేన్. సత్యమే జీవితం, ప్రవేశం సంపూర్ణ జీవితం.